తెలియజేస్తాం. మంచిది. పరిశుద్ధ లేఖన భాగం నుండి సమయము విలువైంది. మనకు మాట మనము నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మరి కీర్తనకారులు 31వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. కీర్తనలు 31:19. కీర్తనలు 31:19. ఎవరైనా వచ్చారు? భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూడండి, ఇటు చూడండి తమ్ముడు. నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము. ఇక్కడ రెండు రకాలుగా దేవుడు, రెండు ఆశీర్వాదాలను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచిపెట్టిన మేలు అంటున్నాడు. నరుల ఎదుట నన్ను ఆశ్రయించు వారి నిమిత్తము సిద్ధపరిచిన మేలు అంటున్నాడు. రెండు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి దాచిపెట్టాడంట, సిద్ధపరిచాడంట. రెండు రకాల మేలు. అది ఎప్పుడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండగలిగినప్పుడు, దేవునికి విధేయత కలిగిన వాడిగా ఉండగలిగినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన ఆజ్ఞానుసారంగా నడిచినప్పుడు, ఆయన మాటను వింటే భయము భక్తి రెండు కలిగిన జీవితంలో ఈ ఆశీర్వాదాలు దేవునికి ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము, ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో, భయం అంటే ఏంటంటే ఆదివారం ఆరాధనకి ఎప్పుడైనా ఒకసారి తప్పిటమనో, లేకపోతే లెక్కలేని తరగతి ఉంటుందనో, లేకపోతే మన ఇష్టానుసారంగా జీవిస్తే కాదండి భయం అనేది. అమ్మో, ఈరోజు దేవుని సన్నిధి, ఈరోజు శుక్రవారం, మొదటి శుక్రవారం ప్రార్థన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, క్రమం ఉంటుంది. భక్తి వేరు, భయం వేరు. కాబట్టి ఈ రోజు వెళ్ళకున్నా నేను ఈ రోజుని రేపు నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను అంటే నడవది. కాబట్టి ఏ రోజు ఆహారం ఆ రోజే, ఏ రోజు ఆయుష్ ఆ రోజే. ఏమండి? కాబట్టి అనుదిన ఆహారం, అనుదిన ఆయుష్, దినదినము క్షణక్షణం కూడా దేవుని దగ్గర మనము అడుక్కునే వారుగా, ప్రభువుని మనం బ్రతిమలాడుకునే వారిని ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీకు దాచిపెట్టినటువంటి మేలు, సిద్ధపరిచిన మేలు, దాచిపెట్టిన మేలు ఎలా ఉంటుందంటే, ఒక తల్లి ఉంటుంది, తన కుమారుడు ఉదయం నుండి సాయంకాలం ఇంటికి రాకపోతే మిగతా కుమారులందరూ కూడా భోంచేసి చక్కనిగా ఆ రోజు నేను మటనో చికెనో అంతా తిన్న తర్వాత ఇంటికి రాని కుమారుడు కోసం ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ కూర దాచిపెట్టదు. సాయంకాలం అయ్యో నా కొడుకు తినలేదు కదా, చిన్న కొడుకు అంటే తల్లి బాగా ఇష్టం ఉంటుంది. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ కొడుకు కోసం ఆ కూరని చాలా జాగ్రత్తగా దాచిపెట్టాలి. ఎందుకంటే అందరు తిన్నారు, వాడు తినలేదు కనుక. అవునా కాదా? ఎందుకు? తను కన్నది కనుక. ఎందుకు? ఆ తల్లి అంటే ఆ కొడుకు అంటే తల్లికి చాలా ఇష్టం కనుక. కాబట్టి నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి అని అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ మేలు అంట నీ కోసం దాచిపెడతాడంట. ఏ మేలు అంటే వివాహం కావచ్చు, గర్భఫలం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఏమండి, ఆరోగ్యం కావచ్చు, ఏమండి, కుటుంబంలో నెమ్మది కావచ్చు. అది ఏ మేలో మనం చెప్పలేం, కానీ ఆ మేలు మాత్రము నీ కొరకంట ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఇదిగో బిడ్డ పలానా చోట పలానా అమ్మాయి ఉంది, చేసుకోపో. పలానా చోట పలానా అబ్బాయి ఉన్నాడు, వివాహం చేసుకోపో. గర్భఫలమా? నువ్వు భయభక్తులు ఉన్నావు కదా, ప్రార్థనకు వస్తున్నావు కదా, చక్కగా క్రమంలో ఉన్నావు కదా, అన్ని విధాలా దేవునికి ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ ఆరాధన క్రమం చాలా బాగుంది. నీ నోటికున్న బూతులు రావు కదా, నీలో కోపం లేదు కదా, అసూయ లేదు కదా. ఇవన్నీ కూడా నీలో ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హి ఈజ్ అన్ అబ్జర్వింగ్ గాడ్. పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు. అన్ని క్షుణ్ణంగా చూసినప్పుడు ఆ మేలంట నీ కొరకైనా దాచిన మీరు ఇవ్వటానికైనా ఇష్టపడుతూ ఉంటాడంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా సిద్ధపరిచిన మేలు అని అంటే సిద్ధపరిచింది రెడీగా ఉంది, కమాన్ నువ్వు వచ్చేసి తీసుకెళ్ళిపోవచ్చు. ఏమండి? రెడీ ఉందండి, తయారై ఉందండి భోజనం, కమాన్ తీసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి సిద్ధపరిచింది ఆ రీతిగా ఉంటుంది, దాచింది ఆ రీతిగా ఉంటుంది. కాబట్టి
నీ కొరకు ఆయన మేలు దాచిపెట్టాడంట, నీ కొరకు మేలు ఆయన సిద్ధం చేసి పెట్టాడంట. ఎప్పుడో తెలుసా? భయభక్తులు కలిగి ఉంటే మేలుస్తాడు. దాచిపెట్టింది నరుల ఎదుట యేసయ్య నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు, యేసయ్య నాకు ఈ మేలు చేశాడు, ఈ సంవత్సరం దేవుడు నన్ను బ్రతికించాడు. ఎన్ని కరోనాలు వచ్చినా కూడా, ఆ కరోనా నుంచి కూడా, కరోనా వచ్చినా కూడా దేవుడు నన్ను బ్రతికించాడు అని నీవంట నరుల ఎదుట దేవుని గురించి చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నరుల ఎదుట ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, నరుల ఎదుట నా గురించి ఎవరైతే చెప్తారో, ఎవరైతే నా గురించి సాక్ష్యం పంచుకుంటారో, వారి నిమిత్తం ఇంకొక మేలు అంట ఆయన సిద్ధపరిచి ఉంచాడంట. దాచిపెట్టిది ఇచ్చేస్తాడు, ఇంకొక మేలు సిద్ధం చేస్తాడంట, ఇంకొక మేలు సిద్ధం చేస్తాడంట. ఆ మేలుని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది చూసినట్టు బిడ్డలారా, కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఐక్యత లేకుండా ఉన్నారు, ప్రేమ లేకుండా ఉన్నారు. కాబట్టి సమాధానము ఉంటే ప్రేమ ఉంటుంది, ఐక్యత ఉంటుంది, అన్నీ ఉంటాయి. అసలు మొట్టమొదటి సమాధానమే లేనప్పుడు నీకు ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? సమాధానం లేనప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు ఎక్కడి నుంచి ఉంటుందండి? కాబట్టి సమాధానం లేకపోవడం అనేటువంటిది దేన్ని బట్టి ఉంటుంది? సమాధానం ఎందుకు ఉండదు చెప్పండి? ఒక వ్యక్తికి సమాధానం ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదండి సమాధానం అనేది? ఎందుకు ఉండదు చెప్పండి? ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న మీకు చెప్పాలి. సమాధానం లేకపోవడానికి కారణాలు ఏంటి? అది పెద్ద దానికి పుస్తకం తీసుకొని చదివి ఎగ్జామ్ రాయాల్సినంత అవసరం లేదు. సమాధానం అంటే ఎందుకు ఉండదు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే చెప్పండి. సమాధానం ఎందుకు ఉండదు? పెద్దయినా బాబు, సమాధానం లేకపోవడానికి కారణాలు ఏంటి? అలాగే చెప్తున్నాడు అంటున్నారు, కానీ మీరు బాగా తెలుసు కానీ చెప్పలేకపోతున్నారా? ఏమండి, సమాధానం లేకపోవడం అనేది ఒకటి అజాగ్రత్త, రెండవది నిర్లక్ష్యం, మూడవది భయం లేకపోవడం. చెప్పండి, ఇవన్నీ చెప్పండి. ఒకటి అజాగ్రత్త, రెండవది నిర్లక్ష్యం, మూడవది భయం లేకపోవడం. ప్రతి మనిషి కూడా ఒక పని మీద చేద్దాంలే, మా నాన్న చెప్పింది చూద్దాంలే, మా అమ్మ చెప్పింది చూద్దాంలే, చేద్దాంలే, అజాగ్రత్త. ఈ అజాగ్రత్త వల్ల ఏమవుతుందంటే, నువ్వు చెప్పిన పని చేయలేదు కనుక ఆ వ్యక్తికి నీ మీద ప్రేమ ఉండదు. ఒక తండ్రి ఒక కొడుకు ఒక పని చెప్పాడండి, కూతురుకు పని చెప్పాడండి, నాన్న ఇవాళ కాదు నేను రేపు చేస్తానని అనుకో. ఇవాళ చేస్తే దాని ప్రతిఫలం ఇవాళ చేస్తే ఆ పని రిజల్ట్ వేరే ఉంటుందని ఆయన ఆశపడి చెప్తే, ఆ పని రేపు చేస్తానంటే గంట తర్వాత చేస్తానంటే ఇది అజాగ్రత్త వల్ల ఏమవుతుందంటే, అజాగ్రత్త అనర్థాలకు దారితీస్తుంది. అజాగ్రత్త. రెండవది నిర్లక్ష్యం. చూద్దాం, లెక్కలేతనం, భయం లేతనం, రెస్పెక్ట్ లేనటువంటి విధానంలో ఉంటారు. కాబట్టి ఆ నిర్లక్ష్యం. మూడవదిగా భయం లేకపోవడం. ఏముండదండి? ఏ మాత్రం కూడా భయం ఉండదు. తల్లి అన్న భయం, తండ్రి అన్న భయం, అన్న భయం, చెల్లి అన్న భయం, ఎవరంటే కూడా భయం లేకపోవడం. ఈ మూడు బలమైన కారణాలు అన్నమాట. ఒక వ్యక్తి జీవితంలో, ఒక కుటుంబంలో సమాధానం లేకపోవడం అనేది ఈ మూడు బలమైన కారణాలను మనము చెప్పవచ్చు. ఆ సమాధానం లేకపోవడం వల్ల ఏమవుతుంటే కుటుంబాల్లో ఐక్యత, ప్రేమ లోపించేసి దుష్టుడు ఎంటర్ అయిపోయి ఆ కుటుంబంలో వాడు ఏలుబడి చేస్తూ ఉంటాడు. ఇక్కడ అంటాడు దేవుడు, విడలారా, గాడ్ సేస్ నో మోర్ సిన్ అంటే, నో మోర్ సిన్ అంటే ఇక నన్నడు కూడా పాపం చేయకని ప్రభు చెప్తున్నాడు. కానీ సాతాను పక్క మనం ఏం చేస్తూ ఉంటుందంటే, సాతాన్ సేస్ సిన్ వన్స్ మోర్. ఎవరైనా ఒక పాట పాడారు, ఒక డ్యాన్స్ చేసిన కాడ ఏం చేస్తారంటే ఈలలేసి ఒకసారి మళ్ళీ డ్యాన్స్ చేయి, ఒకసారి పాట పాడు, వన్స్ మోర్ అంటారు లేదా? కాబట్టి ఇక్కడ సాతాను కూడా సిన్ వన్స్ మోర్. ఈ ఒక్కసారి అబద్ధం ఆడతారు, ఈ ఒక్కసారి చెప్పింది చేయకుండా ఏమైందంట, ఈ ఒక్కసారి భయం లేకుండా ఉండు, ఈ ఒక్కసారి నిర్లక్ష్యంగా ఉండు అని నీ జీవితంలో వాడు ఏం చేస్తాడంటే నిన్ను వన్స్ మోర్ సిన్, ఒక్కసారి పాపం చేయి. దేవుడు ఏం చెప్పాడు అక్కడ? సిన్ నో మోర్. ఒక్కసారి కూడా పాపం చేయకు. నేను క్షమించాను. ఈ సంవత్సరం బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొందుకున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, నేను క్షమించాను బిడ్డ, ఇక పాపం చేయకని ప్రభు మాట్లాడితే సైతాన్ గడు ఏమన్నా ఒకసారి చేస్తే ఏమైందంట, ఏం కాదు అబద్ధవాడు, ఏం కాదు ఒకసారి తిట్లు, ఏం కాదు కోపం తెచ్చుకో. ఏమండి, ఈ రీతిగా
దేవుని చెప్పిన మాటకి సైతాన్ గారు ఏదో ఒక ఆన్సర్ తయారు చేసి కుటుంబాల్లో ఏం లేకుండా చేస్తారండి, నెమ్మది లేకుండా చేస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ